ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. గూడూరు పార్టీ కార్యాలయంలో మా నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న ఉగాది పండుగ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. గతంలో వైసీపీ పాలన జరిగినప్పుడు అక్కడ నవరత్నాలు అనే ఒక పథకాలు పెట్టి అవి నవధాన్యాలుగా మారి ప్రజలకి మేలు చేయకపోగా కీడు జరిగింది. అలాంటిది 2024 సంవత్సర సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం యొక్క వాడు ఈసారి గెలిపించాలనేది ప్రజలందరూ కూడా సరే ముక్త కంఠంతో ఆలోచించి రేపు వీళ్ళని గెలిపిస్తే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలని అనేక మంది మేధావులు, ప్రజలు అందరూ కూడా సరే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి కంకణం కట్టి తెలుగుదేశం పార్టీని, జనసేన ఉమ్మడి కలయికతో గెలిపించడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల్లో మన ప్రీతం నాయకులు, ఎన్డీఏ నాయకులందరూ కూడా చెప్పారు, ఈసారి మా ఎన్డీఏ మేము ఇస్తే, కూటమి ఇస్తే మేము ఇచ్చే హామీల్లో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆ రోజు ఎన్నికల హామీల్లో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నిన్నటి దినమున రంజాన్ ఉగాది పండుగ పురస్కరించుకొని దాదాపు 10,060 పోస్టులు వివిధ కేటగిరీలకు సంబంధించి పోలీస్ శాఖ అయితేనేమి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి అన్నీ కలిపి 10,060 పోస్టులని జాబ్ క్యాలెండర్ 2వ విడతగా పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిన వెంటనే ఎప్పుడు కనీ విని ఎరిగినటువంటి గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ నిరుద్యోగులు పడిన తర్వాత ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకదాటిగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారో ఉపాధ్యాయ పోస్టులు, డిఎస్సి పోస్టులు దాదాపు 16,000 పోస్టులని ఒక్కసారిగా రిలీజ్ చేసి ఈ రోజు ఆ యొక్క భర్తీ చేసేసి నియామకం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి మీకందరూ తెలియజేస్తున్నాం. నిన్నే జరిగింది. నిన్నే రంజాన్ ఉగాది సంబరం పురస్కరించుకునేసి దివ్యాంగులకు మన సూపర్ 6 లో భాగంగా దివ్యాంగ శ్రీ అనే ఒక పథకం పెట్టి ఆ రోజు గత డిసెంబర్లో జనవరి 3వ తారీఖున ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క సమావేశంలో పాల్గొన్నప్పుడు వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలే కాదు, అదనంగా కూడా సరే వికలాంగులకి దివ్యాంగ శ్రేణి పెట్టేసి ప్రతి ఒక్క 40% ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగులు కూడా సరే ఫ్రీ బస్సు కల్పిస్తారని చెప్పారు. అదే కాదు, వారికి 3% ఉన్నటువంటి ఉద్యోగ రిజర్వేషన్ కూడా సరే 4% చేస్తాము, మీకు అందరూ కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా సూపర్ 6 పథకాలు అమలు చేయడమే కాదు, నిరుద్యోగులు కూడా వారి యొక్క ఉపాధి కల్పించడంలో మొట్టమొదటిగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. ఈ రోజు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు జోడు గుర్రాల మాదిరిగా పరుగుడుతూ ఉన్నారు. ఒక పక్క పోలవరం పరుగులు తీస్తున్నారు, ఒక పక్క అభివృద్ధి సంక్షేమం అనే పేరుతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాదు, ఈ రోజు మన నాయకులు, మన యొక్క గూడూరు శాసనసభ్యులు, గూడూరు ప్రజలే నాకు ముఖ్యం కావాలి అని అనేక ఆలోచనతో
ఈ యొక్క మన గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో ఉంటే ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని అయ్యా మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన గూడూరు నియోజకవర్గాన్ని కూడా సరే నెల్లూరు జిల్లాను కలిపినటువంటి ఏకైక వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఈ గూడూరు ప్రజల ఆకాంక్ష కోరుకున్నటువంటి వ్యక్తి, ఈ గూడూరులో పుట్టిన వ్యక్తి మన సునీల్ కుమార్ అని మీకు తెలియజేసుకుంటారు. అదే కాదు, ఈ రోజు ఈ ఉపాధి కల్పించే నిరుద్యోగులకి మన గూడూరు శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్న 2019 సంవత్సరంలో దాదాపు 2-3 సార్లు ప్రైవేట్ కంపెనీలు పిలిపించి ఇక్కడ ఇంటర్వ్యూ జరిపారు. ఆ రోజు కూడా దాదాపు 1500 మందిని ఇక్కడ ప్రైవేట్ గా ఆయన యొక్క ఆధారంలో, మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధారంలో వివిధ కంపెనీల్లో చేసినటువంటి ఘనత మన సునీల్ కుమార్ గారు దక్కింది. కాబట్టి ఇలాంటి ఎన్నో పథకాలు కూడా సరే ఈ రోజు మన శాసనసభ్యులు మన గూడూరు ప్రజల కోసం ఈ రోజు తీసుకొస్తున్నారు. అదే చూడండి, ఈ రోజు మన గూడూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు అతనికి ఆరోగ్యం బాగలేకపోతే అతను హాస్పిటల్లో లక్షల రూపాయలు దానం వేసుకుంటే, లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే ఎవరైనా ఆపదలో మేము అప్పుడు బాగాలేకపోయినామని చెప్పేసి వాళ్ళు ఆరోగ్యం చూస్తున్న సందర్భంలో నేనున్నాను మీకు ప్రతినిధిగా, నేను మీకు ఆదుకుంటానని చెప్పేసి ఈ రోజు ఆ యొక్క ఆపదలో ఉన్నటువంటి పేదలను ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు పేద ప్రజలు పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి గూడూరు స్థానికులు కాబట్టి సునీల్ కుమార్కి చెందని చెప్పి మీకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలను మనందరం చూసి కూడా రేపు రాబోయే రోజుల్లో మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా రేపు రాబోయే 2029 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా సరే ఎన్డీఏ ప్రభుత్వాన్ని రేపు మనం ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను.